హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా చేసుకొని తినండి. 10 రోజుల నుంచి ఒకటే వర్షాలు పడుతున్నాయి. డీప్ ఫ్రై వద్దనుకునే వాళ్ళు ఇలా చేసుకొని తినండి. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల దగ్గు, జలుబు ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా చేసుకొని తినండి, బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ లేదా ఆఫీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకైనా ఇలా చేసి ఇవ్వండి, ఎంతో బాగుంటుంది. ముందు రోజే కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నట్లయితే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కేవలం 5 నిమిషాల్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒక పెద్ద క్యారెట్ని తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 5 బీన్స్లను తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకోండి. 3 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసుకోండి, లేదా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ 1/2 కప్పు, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు క్యాబేజ్ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, క్యాబేజ్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని తినండి. ఇందులో అల్లం, వెల్లుల్లి అన్నీ ఉంటాయి కాబట్టి జలుబు, దగ్గు బాగా పనిచేస్తుంది. సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలను వేసుకొని ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత సండే స్పెషల్స్గా కూడా ఇలా చేసుకోండి. ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి. సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు. పిల్లలు క్యాబేజీ, క్యారెట్, బీన్స్ ఇలాంటివి కూరలు చేస్తే ఎక్కువగా తినరు. ఇలా సూప్ చేసి ఇచ్చినట్లయితే అందరు ఇష్టంగా తింటారు. క్యారెట్, బీన్స్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సోయా సాసు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. సోయా సాస్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అన్నింటినీ వేయించుకున్న తర్వాత సోయా సాసును 1 నిమిషం పాటు వేయించుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 3 గ్లాసుల నీళ్లు తీసుకోండి. 3 గ్లాసుల నీళ్లు పోసుకున్న తర్వాత బాగా మరుగుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్ని వేసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసి అంతా బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. 3 గ్లాసుల నీళ్ళు పోసిన తర్వాత నీళ్లు బాగా తెరల కాగుతున్నప్పుడు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ నీళ్లను ఇందులో పోసి కలుపుకోండి. ఇలా పోసిన వెంటనే గరిటెతో ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. సర్వ్ చేసుకున్నప్పుడు ఇందులో నూనెలో వేయించుకున్న నూడిల్స్ వేసుకొని కొద్దిగా సోయా సాసు, వెనిగర్లో కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసి 4-5 గంటలు నానబెట్టుకోండి. దాన్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా, ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా చేసుకొని తినండి. మీరు కూడా ఈ మ్యాంచో సూప్ను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఆ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.